హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు మెగా డిఎస్సి అలాగే టెట్కు సంబంధించిన న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మే 20 నుంచి జూన్ 3 మధ్య టీఎస్ టెట్ అంటూ డిఎస్సికి ముందు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. గతంలో నిర్వహించిన టెట్లో చాలామంది క్వాలిఫై కాకపోవడంతో అయిన వాళ్ళు తక్కువ మార్కులతో గట్టెక్కడంతో మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థులు సర్కార్కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం విద్యాశాఖ అధికారులతో సమావేశమై టెట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో గురువారం రాత్రి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెల 20న డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ను అధికారులు విడుదల చేయనున్నారు. డిఎస్సి అప్లికేషన్ గడువు కూడా పెంచడం జరిగింది. జూన్ 20 వరకు. రాష్ట్రంలో జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ప్రకటించారు. ఫిబ్రవరి 29న 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 3 వరకు అప్లై చేసుకునేందుకు ముందుగా అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినందున డిఎస్సి దరఖాస్తుల గడువును జూన్ 20 వరకు పొడిగించారు. డిఎస్సి కోసం గురువారం సాయంత్రం వరకు 18,000కు పైగా అప్లికేషన్లు రావడం జరిగింది అంటూ మెగా డిఎస్సి అలాగే మెగా డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలని నిన్న టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డేట్లు కూడా విద్యాశాఖ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 దరఖాస్తు గడువు పెంపు ఈ నెల 16 వరకు అప్లైకి ఛాన్స్ అంటూ గ్రూప్ 1 దరఖాస్తులకు సంబంధించి గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వార్తనైతే రావడం జరిగింది. గ్రూప్ 1 దరఖాస్తు గడువును టీఎస్పీఎస్సీ పొడిగించింది. గురువారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియగా ఈ నెల 16న సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. గ్రూప్ 1కు బుధవారం సాయంత్రం వరకు 2,70,000 మందికి పైగా అప్లై చేసుకున్నారు. అయితే గురువారం చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో టీఎస్పీఎస్సీ సర్వర్ స్లో అయింది. ఇబ్బందులు పడ్డారు అభ్యర్థులు. ఈ క్రమంలో గడువు పెంచాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు దరఖాస్తు గడువును పెంచుతూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సింగరేణిలో 327 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన సింగరేణి సంస్థ ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు అయితే స్వీకరించనున్నారు. 327 పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మేనేజ్మెంట్ ట్రైనీ 42, మేనేజ్మెంట్ ట్రైనీ 7 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీస్ T&S గ్రేడ్ సిలో 100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీస్కి సంబంధించి 9, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్స్కి సంబంధించి 24, ఫిట్టర్ ట్రైనీస్కి సంబంధించి 47, ఎలక్ట్రీషియన్ కేటగిరీలో 98 పోస్టులను భర్తీ చేయనుంది. ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి వయోపరిమితి చూసుకున్నట్లయితే 30 ఏళ్ళు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు మరో 5 ఏళ్ళు సడలింపు ఉంటుందని చెప్పింది. సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వయోపరిమితి ఏమీ ఉండదని పేర్కొనడం జరిగింది. సింగరేణిలో 327 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ నిన్న విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెట్కు గ్రీన్ సిగ్నల్. డిఎస్సికి ముందు నిర్వహణ. మే 20 నుంచి టెట్ పరీక్షలు, జూలై 17 నుంచి డిఎస్సి పరీక్షలు. ఈ నెల 20న టెట్ సమగ్ర నోటిఫికేషన్, 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ. టెట్ డిఎస్సి పరీక్ష షెడ్యూల్ విడుదల జారీ చేసిన విద్యాశాఖ అంటూ టెట్కు సంబంధించిన అప్రూవల్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ. డిఎస్సికి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణకు ఏప్రిల్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. 7,000 మంది ఎడ్జిటి అభ్యర్థులకు, 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఈ శిక్షణ ఇస్తామని పేర్కొనడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు 1,500 చొప్పున బుక్ ఫండ్ స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షలకు మించని అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. బీఈడి, డిఈడి,
టెట్ డైట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పడం జరిగింది. సంబంధిత వివరాలకు కింద నంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని డిఎస్సి అభ్యర్థులు యూజ్ చేసుకొని ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్పై ₹2 తగ్గింపు. దాదాపు 2 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్ డీజిల్ ధరలకు ₹2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెలపడం జరిగింది. పెట్రోల్ డీజిల్పై ₹2 తగ్గించడం జరిగింది. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే స్థానిక అమ్మకం పన్నులు కలిపి పెట్రోల్పై ₹2.70, డీజిల్పై ₹2.54 మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 109.66గా ఉన్న పెట్రోల్ ధర 106.96కు తగ్గనుండగా డీజిల్ ధర 97.82 నుంచి 95.28కి తగ్గనుంది. ఇది రాష్ట్రంలోని పెట్రోల్ డీజిల్కి సంబంధించిన తగ్గింపులు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పార్లమెంట్ హౌస్లోని తన ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రమాణం చేయించారు. ఆమె కన్నడ భాషలో ప్రమాణం చేశారు. కార్యక్రమంలో సుధామూర్తి భర్త ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఆర్ నారాయణమూర్తితో పాటు రాజ్యసభలో అధికార పక్ష నేత పీయూష్ గోయల్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను 2006లో పద్మశ్రీతో 2023లో పద్మభూషణ్తో సత్కరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత వారం కేంద్రం ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇది రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి కన్నడ భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వే ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పీఈటీసీ డైరెక్టర్ సముజ్వాల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్టీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. మరిన్ని వివరాలకు కింద ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని యూజ్ చేసుకొని అభ్యర్థులు రైల్వే ఉద్యోగార్థులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో అయితే వెలువడడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.